మనము 10th క్వశ్చన్కి వెళ్తున్నాము. 10th క్వశ్చన్ వచ్చేసి, ఏ టైనీ పార్క్ ఈజ్ కమింగ్ అప్ ఇన్ ధౌలి. ద ప్లాన్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ద 2 square plots, each of square g square feet, will have a green cover. All the remaining areas is a walking path, w feet wide, that needs to be tiled. What an expression for the area that needs to be tiled. అంటే ఏ ఎక్స్ప్రెషన్ వస్తుంది టైల్స్ వేయడానికి అనేసి అంటే. సో మనము ఇందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ లెంత్ ఆఫ్ ది పార్క్ తీసుకుందాం. ఇది వచ్చేసి 10th ఆన్సర్. లెంత్ ఆఫ్ ది పార్క్ తీసుకున్నాము. నేను ఇది ఇక్కడ పెట్టాను. లెంత్ ఆఫ్ ది పార్క్లో లెంత్ ఆఫ్ ది పార్క్ ఏంటి? లెంత్ ఎంత ఉంటుంది మనకు తెలుసు కదా. లెంత్ ఏంటి? ఇది ఏమో డబ్ల్యూ, ఈ రెండు కలిపితే 2w, ఇది w, 2w. సో దీని లెంత్ w ప్లస్ g ప్లస్ 2w ప్లస్ g ప్లస్ w. అంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఈ రెండు కలిపితే 2wలు కాబట్టి ఇది ప్లస్ ఇది. అదెంత అయింది? 2g ప్లస్ 4w. బ్రెత్ ఎంత? బ్రెత్ వచ్చేసి w ప్లస్ g ప్లస్ w. అది g ప్లస్ 2w, g ప్లస్ 2w. సో ఏరియా ఎంత? ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్. అప్పుడు 2g ప్లస్ 4w ఇంటూ g ప్లస్ 2w. ఇది ఫైనల్ చేద్దాము. 2g ఇంటూ g ప్లస్ 2w ప్లస్ 4w ఇంటూ g ప్లస్ 2w. అప్పుడు 2g స్క్వేర్ ప్లస్ 4wg ప్లస్ 4wg ప్లస్ 4 2 8w స్క్వేర్. రెండు లైక్ టర్మ్స్ కాబట్టి 2g స్క్వేర్ ప్లస్ 8w స్క్వేర్ ప్లస్ 8wg. ఇది ఏరియా. ఇది వచ్చేసి ఏరియా. ఇప్పుడు ఏరియా ఆఫ్ పాత్ అయింది కదా. ఏరియా ఆఫ్ పాత్ అయ్యాక మనం గ్రీన్ కవర్ ఉంటుంది కదా. ఏరియా ఆఫ్ పార్క్ మనకి ఈ పాత్ కావాలంటే పాత్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ పార్క్ మైనస్ నెక్స్ట్ ఇదేంటి? ఏరియా కదా. అంటే ఇప్పుడు ఏరియా ఆఫ్ పార్క్ అది గ్రీన్ కలర్ కవర్ అయింది అంటే ఈ గ్రీన్ కలర్ కవర్ అయింది తీసేయాలి కదా టైల్స్ వేయాలంటే. సో కవర్డ్ విత్ గ్రీన్ కలర్ కవర్ అయింది. సో గ్రీన్ కలర్ కవర్ అయిందంటే ఇందాక వచ్చిందంత 8w స్క్వేర్ ప్లస్ 2g స్క్వేర్ ప్లస్ 8wg మైనస్ ఇది g స్క్వేర్ ఇది g స్క్వేర్ ఇది g స్క్వేర్. సో 2g స్క్వేర్ ఇప్పుడు మైనస్ ప్లస్ 2g స్క్వేర్ మైనస్ 2g స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో 8w స్క్వేర్ ప్లస్ 8wg. ఇది ఈ స్క్వేర్ ఫీట్ ఏరియా నీడ్ టు బి టైల్డ్. అంటే ఇంత ఏరియా మనం టైల్ చేయాలన్నమాట. సో అర్థమైంది కదా. ఇప్పుడు 11th క్వశ్చన్కి వెళ్ళిపోదాము. 11th క్వశ్చన్ ఆన్సర్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో
11th question చూద్దాము. For each pattern shown below, draw the next figure in the sequence. How many basic units are there in step 10? Write an expression to describe the number of basic units in step y. ఫస్ట్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి లైన్స్, ఇక్కడ హారిజెంటల్గా 1 లైన్ ఉంది, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. ఇవి 1 2 3 1 2 3 4 1 2 3 4 5 6. సో 5. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసారు కదా 1 2 3 4 5 6. ఇక్కడ 1 2 3 4, ఇక్కడ 1 2 3. సో ఇప్పుడు దాన్ని అంటే మనం నెక్స్ట్ ఇది చేయాలి అంటే ఇవి 5. సో ఇక్కడ మీన్స్ 3 బాక్సెస్, ఇక్కడ 3 లైన్స్ 3 ఉన్నాయి, 3 బిల్స్, ఇక్కడ 3 సారీ ఇది యాక్చువల్లీ లేదు. ఓకే 3, ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చూడండి 3 బాక్సెస్ ఆఫ్ 3 లైన్స్ అంటే 1 2 3 9 యూనిట్స్ అంటే 3 × 3 3 స్క్వేర్ 1 + 2 ఒక హారిజెంటల్ లైన్ 2 వెర్టికల్ లైన్స్ 1 + 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 4 బాక్సెస్ 1 2 3 4 బాక్సెస్లో 2 వెర్టికల్ లైన్స్ 2 హారిజెంటల్ లైన్స్ 2 వెర్టికల్ లైన్స్ 2 హారిజెంటల్ లైన్స్ 2 + 2 హోల్ స్క్వేర్. స్టెప్ 3కి వచ్చేసి 5 బాక్సెస్ ఆఫ్ 5 లైన్స్. 5 బాక్సెస్ అంటే 1 2 3 4 5 బాక్సెస్ ఆఫ్ 5 లైన్స్. ఇప్పుడు 25 యూనిట్ అవుతుంది. 5 స్క్వేర్, దాన్ని 3 హారిజెంటల్ 2 వెర్టికల్ 3 + 2. అలాగే నెక్స్ట్ ఇది గీయాలి అంటే మనకి ఎన్ని బాక్సెస్ వస్తాయి, 6 బాక్సెస్ వస్తాయి. అంటే 1 2 3 4 5 6 బాక్సెస్ విత్ 6 లైన్స్ అంటే 1 2 1 4 6 బాక్సెస్ 6 6 36. అది ఎలా వస్తుంది, 4 హారిజెంటల్ లైన్స్ అండ్ 2 వెర్టికల్ లైన్స్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఫిగర్. అలాగే సెకండ్ది స్టెప్ 10 కనుక్కోమన్నాడు. స్టెప్ 1లో 1 + 2 హోల్ స్క్వేర్ అయింది. స్టెప్ 2లో 2 + 2 హోల్ స్క్వేర్ అయింది. స్టెప్ 3కి 3 + 2 హోల్ స్క్వేర్. స్టెప్ 4కి 4 + 2 హోల్ స్క్వేర్. స్టెప్ 10కి 10 + 2 హోల్ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ 144 స్క్వేర్ యూనిట్స్. అలాగే స్టెప్ వై కనుక్కోమన్నారు. స్టెప్ వైకి y + 2 హోల్ స్క్వేర్. ఇది ఈక్వేషన్ అలా అయినా రాయొచ్చు, లేదా y² + 2y + 4 ఇలా కూడా రాసుకోవచ్చు. సారీ y² + 4y + 4 ఇలా కూడా రాసుకోవచ్చు ఈక్వేషన్. నెక్స్ట్ దానికే ఇంకొకటి వచ్చేసి ఇక్కడ 1 స్క్వేర్, ఇక్కడ 2 స్క్వేర్ 3 క్యూబ్ 4 పవర్ 4 అలా వచ్చాయి. సో దాన్ని మనం స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 కింద రాసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ యూనిట్స్. స్టెప్ 1లో ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి అంటే 2 స్క్వేర్ + 1 2 స్క్వేర్లు + 1. నెక్స్ట్ దాంట్లో 3 ఉన్నాయి, 3 3 3 × 3 3 స్క్వేర్ + 2. నెక్స్ట్ దాంట్లో 4 స్క్వేర్ + 3 అంటే 1 2 3. ఈ స్టెప్ 3కి వచ్చేటప్పటికి 4 స్క్వేర్ వచ్చింది. స్టెప్ 2 వచ్చేటప్పటికి 3 స్క్వేర్ వచ్చింది. స్టెప్ 2 వచ్చేటప్పటికి 3 స్క్వేర్ వచ్చింది. స్టెప్ 1 వచ్చేటప్పటికి 2 స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు స్టెప్ వైకి వచ్చి నెక్స్ట్ది ఏమవుతుంది, 4th ఫిగర్ ఏమవుతుంది, స్టెప్ 4. స్టెప్ 4 ఏమవుతుంది, 5 స్క్వేర్ + 4 29 అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 5 5 5 లైన్స్ 5 హారిజెంటల్ లైన్స్ 5 ఏమో వెర్టికల్ లైన్స్ +4 వస్తుంది, +4 వస్తాయి. అదే స్టెప్ 10 దగ్గరికి వెళ్ళేటప్పటికి స్టెప్ 1 2 స్క్వేర్ + 1 3 స్క్వేర్ + 1 4 స్క్వేర్ అంటే స్టెప్ 2 అంటే 1 యాడ్ అవుతుంది కదా. సో 10 + 1 ఎంత, 11 స్క్వేర్ + 10 అంటే ఇక్కడ 1 స్టెప్ 1కి 1 వచ్చింది +1, స్టెప్ 2 +2 వచ్చింది, స్టెప్ 3 +3 వచ్చింది, స్టెప్ 4 +4 వచ్చింది +10 అంటే 121 + 10 131 యూనిట్ స్క్వేర్. అదే y దగ్గరికి వస్తే, సో y దగ్గరికి వచ్చేటప్పటికి స్టెప్ y ఎంత, y + 1
y plus 1 whole square plus y. y plus 1 whole square plus y. దీని ఇలా అయినా రాయొచ్చు, లేదా y square plus 2y plus 1 plus y square. అప్పుడు y square plus 3y, సో y plus 1 ఇలా కూడా రాయొచ్చు. సో ఇది ఫైనల్. ఇక్కడితో మనం we distribute things to multiply ది కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. బై ఫ్రెండ్స్.